we are going to Agra. Yes? Say here. Yes. We are going to Agra, and here is a small little hero. Today is Saturday. Friday, Taj Mahal holiday. So today is Saturday. So we are going. Ivan, ఇక్కడ చూడు. Ivan. He's very busy. Ivan. Baby. మమ్మీ బ్రష్ చూడండి. Baby. మీరు కనుక మా ఛానల్ చూస్తూ ఉండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో కాశ్మీర్లో మేము ఎలా ఎంజాయ్ చేసామో అలాంటి బ్లాగ్స్ కూడా మీరు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూడొచ్చు. అలాగే ఛానల్కి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కామెంట్స్ ఏమైనా పెట్టాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. తప్పకుండా 24 అవర్స్లో ఏదో ఒక టైంలో నేనైతే మీకు రిప్లై ఇస్తాను. 4 అవర్స్ ట్రావెల్ అనమాట. 2.5 అవర్స్ తర్వాత మనని డ్రైవర్ ఇక్కడ గుల్షన్ దాబా దగ్గర ఆపాడు తన బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక్కడ మేము కూడా కొంచెం టీ అండ్ స్నాక్స్ తీసుకొని ఇలా అయితే ప్లే చేసాము. వచ్చిన పడి చూడకుండా చెయ్యాల్సిన పని చేయకుండా ఇలా గదవేస్తాలు వేస్తున్న వీళ్ళిద్దరిని చూడండి. ఏం చేయో తెలియక అమాయకంగా జాలిమోహం వేసుకుని ఒకడు చూస్తున్నాడు, నా పక్కన ఉన్నాడు, ఆయన చూపిస్తాను చూడండి. After 4 hours we reached Agra and our tired faces already. Yes, I'm tired. ముందే డ్రైవర్ని బుక్ చేసుకున్నామని చెప్పాను లాస్ట్ వీడియోలో. సో డ్రైవర్ ఫస్ట్ డే ఢిల్లీ, నెక్స్ట్ డే ఆగ్రా చూపించాలన్నమాట. ఇలా మీరు ముందే కనుక కార్ బుక్ చేసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. ఇక్కడికి రావడానికి మనకి 4.5 అవర్స్ పట్టింది. ఇప్పుడు ఇంకొక 1 అవర్ పట్టేలా ఉంది మనం తాజ్మహల్ దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ మీరు చూస్తుంది రివర్ యమున. మనం బుక్స్లో చదువుతూ ఉంటాం కదా రివర్ యమున అని. సో మీరు చూస్తుంది రివర్ యమున. ఇక్కడ నుంచి మనము కార్లో ఇప్పుడు తాజ్ మహల్ వెస్ట్ గేట్ దగ్గరికి వెళ్తాం. బట్ అక్కడి నుంచి లోపలికి కార్స్ని అలౌ చేయరు, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా యూనియన్ అనమాట. ఇలాంటి ప్లేసెస్ అన్నీ ఏంటంటే ఫుల్ కమర్షియల్. సో మనీ తీసుకోవడం కోసం వాళ్ళు ఆటో యూనియన్స్ ఇలా చాలా ఉంటాయి. ఆటోలోనో లేదంటే వేరే వెహికల్స్లోనో మనము తాజ్ మహల్ దగ్గరికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ చూస్తుంది మీరు రెడ్ ఫోర్ట్. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత డ్రైవర్ వచ్చేసి ఒక దగ్గర మనకి కార్ పార్క్ చేసేస్తాడు. కార్ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఆటో బుక్ చేసుకుని వెళ్ళండి అని చెప్తాడు. ఇదే తాజ్ మహల్ వెస్ట్ గేట్ పార్కింగ్ అనమాట. తాజ్ మహల్కి దగ్గరికి అయితే వచ్చాం. అది తాజ్ మహల్ లోపలికి వెళ్ళడం ఈజీగా అనమాట. తాజ్ మహల్ 3 ఎంట్రీస్ ఉంటాయి. ప్రతి చోట జామ్. సో తాజ్ మహల్ లోపలికి వెళ్ళడం ఈజీ కాదు. తాజ్మహల్ సరౌండింగ్ ప్లేసెస్ అంతా ఇలా ఉంటాయి. ఇక్కడ ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందంటే గేదెలకి పురుగులు కూడా పట్టేసి ఉంటాయన్నమాట. చాలా బ్యాడ్ స్మెల్. అక్కడే చిరాకులో గేదెలు అవన్నీ ఉంటాయన్నమాట. అన్నీ చాలా బాగోదు తాజ్మహల్కి వెళ్ళే ప్లేస్. మా హస్బెండ్ కూడా చాలాసార్లు చెప్పారు తాజ్మహల్ వెళ్ళే ప్లేస్ అసలు బాగోదు, నేను ఒకసారి వెళ్ళాను అప్పుడు చాలా ట్రబుల్ ఫేస్ చేసామని. చాలామంది అడిగినప్పుడు వాళ్ళు కూడా చెప్పారనమాట తాజ్మహల్కి రీచ్ అవ్వడానికి చాలా ట్రబుల్స్ ఫేస్ చేసామని. వాళ్ళందరూ చెప్తే ఏంటో అనుకున్నాను, బట్ ఇక్కడికి వెళ్ళి రియల్గా చూసిన తర్వాత అనిపించింది తాజ్మహల్ చూడటానికే బాగుంటుంది, బట్ దాని సరౌండింగ్స్ చాలా చండాలంగా ఉంటాయని. చూడండి ఇలా ఉంటారు మనుషులు. సో మనం ఏం చేయలేమన్నమాట. ఆటో వాళ్ళే తీసుకెళ్తారు. చెప్పాను కదా యూనియన్ అని. ఫస్ట్ 50 అని చెప్తారు. ఈ రూట్ లేదు ఇంకొక రూట్లో వెళ్ళాలి 100 అంటారు. నెక్స్ట్ మళ్ళీ దాన్ని 150 చేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి. అక్కడి నుంచి మళ్ళీ ఆటో వాడు తీసుకెళ్ళి దగ్గర దింపేస్తాడు. అక్కడ మళ్ళీ ఇంకో యూనియన్ స్టార్ట్ అవుతుంది. జట్కా బండి ఎక్కండి లేదంటే మా వ్యాన్ ఎక్కండి అని చెప్పేసి మన బుర్ర తిని మన ఒక ఎక్కించుకుంటారు. దీనికి 100 రూపీస్ అంటే జస్ట్ 200 మీటర్స్ తీసుకెళ్ళి అక్కడ వదిలేశాడు. అక్కడ వదిలేసి అక్కడి నుంచి మీరు నడుచుకుంటూ వెళ్ళాలని చెప్తున్నాడు. ఫస్ట్ అన్నాడు తాజ్మహల్ దగ్గరికి తీసుకెళ్ళిపోతానన్నాడు. 200 మీటర్స్ తీసుకెళ్ళి వదిలేసి ఇక్కడి నుంచి మాకు ఎంట్రీ లేదని అబద్ధం చెప్తారనమాట. దీనికి కూడా రెడీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నుంచి మనము ఒక 30 మినిట్స్ అట్లా వాక్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు తాజ్మహల్ వస్తుంది.
సో తాజ్మహల్ లోపలికి వెళ్ళినప్పుడు మనకు నీరసం వస్తుంది కాబట్టి అక్కడే ఫుడ్ స్టాల్స్లో చక్కగా ఫుడ్ తినేసి వెళ్ళండి. ఫుడ్ స్టాల్లో ఫుడ్ చాలా రీజనబుల్ ప్రైస్కి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పరోటా విత్ కర్డ్ చాలా బాగుంది. మీరు తాజ్మహల్ దగ్గరికి వెళ్తే ఇలాంటి చిన్న స్టాల్స్లో మీరు తప్పకుండా ఫుడ్ని ట్రై చేయొచ్చు. అండ్ తాజ్మహల్ లోపల ఎంట్రీ లోపలికి వెళ్ళినప్పుడు మీ బ్యాగ్స్లో ఎటువంటి ఫుడ్ ఏది లేకుండా చూసుకోండి. అలాగే మెటాలిక్ ఇవేమీ లేకుండా చూసుకోండి. ఎందుకంటే అక్కడ పోలీస్ చెకప్ అంతా ఉంటుందన్నమాట, సెక్యూరిటీ చెకప్. వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని బయటికి పంపిస్తారు. సో జాగ్రత్తగా ఉండండి. చిమ్ము వెళ్ళి అదర్ వెళ్ళిన వీడియో చేస్తా. సే హాయ్ చిమ్ము. ఆ బాబుకి ఎక్కడికి వచ్చినా మేము ఫుడ్ తీసుకుని వచ్చేస్తాం. అంటే కుక్డ్ ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసి తీసుకొస్తాం. రాగి కానీ రైస్ విత్ దాల్ కానీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మేము బాబుకి టైం టు టైం, అంటే టైం దాటకుండా టైం టు టైం ఫుడ్ అయితే ఇచ్చేస్తాం అనమాట. అలాగే బ్రష్ ఫీడ్ కూడా చేస్తాం కాబట్టి బాబు ఫుడ్ విషయంలో కానీ బాబుని కేర్ తీసుకోవడం విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదంతా తాజ్మహల్ బయట ఎంట్రీ అనమాట. ఇదే చూడడానికి తాజ్మహల్లా ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్తే మనకి తాజ్మహల్ కనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళడానికి మనకి ఒక వే అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చూస్తున్నాం కొంచెం సేపట్లో తాజ్మహల్ని. చూడండి, యాక్చువల్లీ ఫోన్లోనే అలా వచ్చిందనమాట. ఫుల్ లైటింగ్ లాగా వచ్చేసి ఆ లైటింగ్లో నుంచి మళ్ళీ నేను డిమ్ చేస్తే అప్పుడు మనకి తాజ్మహల్ కనిపించింది. తాజ్మహల్ ఫస్ట్ టైం అలా చూడగానే మనకి వావ్ ఫీలింగ్ వస్తుంది. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాం, ఓకే ఇదంతా కూడా వర్త్ అనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. బట్ ఇక్కడికి రీచ్ అవ్వడం చాలా కష్టం. ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికే మన ఎనర్జీ 90% అయిపోతుంది అనమాట. ఇంకా 10% ఉంటుంది. తాజ్మహల్ ఇస్ అ సింబల్ ఫర్ లవ్. అండ్ అవర్ 9th వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మా హస్బెండ్ ఇంత మంచి సర్ప్రైజ్ నా కోసం ప్లాన్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ తనకి కూడా చాలా బిగ్ థ్యాంక్స్ అనమాట. నన్ను ఎప్పుడు ఇంతే బాగా ఒక రాణిలాగా చూసుకుంటారు. అంతకంటే ఇంకా మహాభాగ్యం ఇంకా ఏది ఉండదన్నమాట. సో మా ప్రేమ ఎప్పుడు ఇలాగే ముందుకు కొనసాగాలని మీరందరూ కూడా మీ ప్రేయర్స్లో మమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉండండి. మా ఫ్యామిలీ ఆఫ్ 4 ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి అని. So family of 4.
ఇటువైపు చూడు. సో మేము ఇప్పుడు తాజ్ మహల్ దగ్గర లోపల చూడడానికి వెళ్తున్నాం అనమాట. బయట నుంచి ఫీజు అయితే 50 రూపీస్, బట్ లోపల ఎంట్రీ లోపలంతా చూడాలంటే 250 రూపీస్ అంట. సో మా హస్బెండ్ ఒక టికెట్ తీసుకుంటున్నారు. And the things it's without slippers. ఎస్, వితౌట్ స్లిప్పర్స్ పెట్టుకుని వెళ్ళాలి. లోపలికి విత్ స్లిప్పర్స్తో వెళ్ళకూడదు. Then how many are there? తాజ్ మహల్ ట్రిప్ అయిపోయింది. ట్రిప్ అయ్యేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. అక్కడి నుంచి మళ్ళీ 4 hours అంటే ఇంటికి వెళ్తే హోటల్ రూమ్ అనమాట. రేపు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. నైట్ అలా ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో 5 o'clockకి మళ్ళీ శ్రీనగర్ ఫ్లైట్ ఉంది. సో యా, I am so tired. And this boy, please see him. Naughty. He always asks me for